ఏం రాబోయే వాన పరిశాన్ చేస్తుంది. టైంకి వర్షం కూడా కురుస్తుంది, పని ఇంకా ఈజీ అయిపోద్ది. ఏందన్న మ్యాటర్? ఫస్ట్ టైం గణేష్ అన్న డైరెక్ట్ కాల్ చేసి రమ్మన్నాడు. ఏంది సంగతి? ఎప్పుడు చేతిలో తుపాకీ కావాలంటావు కదా, ఇవాళ గణేష్ వేసే స్కెచ్ లో నీ చేతిలో తుపాకీ పెట్టకూడదు. అవునరా, కాలుస్తాను అంటున్నావు కదా, కాల్చేయి. థ్యాంక్స్ అన్న. అంటే నాకు ప్రమోషన్ వచ్చినట్టునా? ఇంతకి ఎవరు లేచేస్తానమ్మన్నా? ప్రభాకర్ గారిని. ప్రభాకర్ 2 నిమిషాలు. ప్రభాకర్ ఎవర్రా? పక్కూరు రౌడీ షెటర్రా, ఆడికిడికి పడదు. ఆదర్శ్ నగర్ లానికి ఒక గెస్ట్ హౌస్ ఉందిరా పోయి ఆడికి వస్తుండి అలాడు. ఆయన గెస్ట్ హౌస్ చుట్టూ మన మనుషులే ఉన్నారు. ఇప్పుడే వచ్చిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. నువ్వు పోయి గణేష్ అన్న బండి ఫుల్ ట్యాంక్ చెప్పి పోవాలే మనం. సరేనా? జల్దిరా. ఖమ్మం హైవేలో ఆదర్శ్ నగర్ నాకు తెలుసు. వెళ్దామా? ఇప్పుడే వెళ్తే తుపాకీ రాజుతో మన సిగ్నల్ కట్ అయిపోతుంది. మనం వాడి కార్ని ఫాలో అవటమే బెటర్ అనుకుంటా. నీ సౌండ్ కంటే ఫోన్ సౌండ్ ఎక్కువైంది. ఎప్పుడు ఇంతే. అలా అన్న, నేను తుపాకీ రాజు మాట్లాడుతున్నా. ఆదర్శ్ నగర్ గెస్ట్ హౌస్ లో కనుకుంటే ఎంటర్ వెళ్ళిపోనా? ఏందిరా నువ్వు చెప్పేది? నిన్న వేసానికి గని గ్యాంగ్ తో వస్తున్నానా? తుపాకీ రాజు గారు గని ప్లాన్ మొత్తం పూసకొచ్చినట్టు ప్రభాకర్ కి చెప్పేశాడు రా. పీక్ లో వదిలేస్తావు ఎప్పుడు. బయట చాయ్ బండి కాడ ఉన్నది గని మనుషులన్నా. కార్ టైర్ కూడా పంచర్ చేసిలన్నా. అన్న నువ్వు ఎట్లయినా పారిపోనా? అన్న నీ టైర్ బాగలేకపోతే నేనే లేపేయచ్చు అన్న. అన్న ఒక్క నిమిషం నీకు పక్కన. వీడు మామూలు ట్విస్ట్ ఇవ్వలేదురా. నా సినిమాలో ఇదే సూపర్ ట్విస్ట్. రే, నేను ఖచ్చితంగా సెకండ్ హీరో అయిపోతాను రా. సమే ఏ ఆటంకం రాకుండా ఈ మర్డర్ ప్రశాంతంగా అయ్యేటట్టు చూడు. పోలీస్ సైరన్ కాదన్నా, అంబులెన్స్. మీరు ఎంటర్ అయిపోవచ్చు. నాకేం అనిపించట్లేదురా. వాళ్ళేం మాట్లాడుకోవట్లేదురా. I can see the Statue of Liberty already. Very small, of course. I'm the king of the world! అన్నా
ప్రభాకర్ కాళ్ళు లోపల లేడు అన్నా ఏడ కనిపిస్తాడన్నా అంతా ఎత్తికినాం తప్పించుకుపోయినేమో ఏందిరా ఏం మాట్లాడుతున్నావురా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ప్రభాకర్కి ఇట్లా పారిపోయినేమోనని పారిపోయిండా బయట కాపలాగాళ్ళున్నారు బండ్లన్నీ పంక్చర్ చేసినాం ఆయన ప్రభాకర్ గారు ఎట్లా తప్పించుకుంటూ ఎట్లా ఎట్లా నాకు తెలవాలా అంబులెన్స్ లో గాని అంబులెన్స్ ని మీరు ఆపలేదా అంటే ఎవరికైనా ఎమర్జెన్సీ ఉందేమో అని. ఏంది ఎమర్జెన్సీనా మరి మన ఎమర్జెన్సీ సంగతి ఏంది మన ఎమర్జెన్సీ సంగతి ఏంది అంబులెన్స్ ల సావు బతుకుడు ఎంత ఎమర్జెన్సీనో ఇయ్యాల ప్రభాకరం గాడు సచ్చుడు కూడా అంతే ఎమర్జెన్సీ సమజైందా సమజైందా వా ప్రభాకర్ గారు జీనియస్ రా అంబులెన్స్ లో తప్పించుకున్నాడు. అన్న అంబులెన్స్ ఎక్కువ దూరం పోదన్నా పోయి తీసుకురమ్మంటావా? ఏంది నువ్వు ప్రభాకర్ గారిని పట్టుకొస్తావా? అవునా ప్రభాకరం గారిని అన్నా రే కాసి ఈడు ప్రభాకర్ గారిని పట్టుకొస్తాడట్రా బలిజా ఇన్నావురా రే కాదయ్యా ఈడు ప్రభాకరం గారిని బలిజా ఇది ఇంకా సమజేతలేదురా ఏ తుపాకి స్కెచ్ చేసింది ప్రభాకరం గారికి కాదు నీకో కూసో 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 ఏంట్రా ప్రభాకర్ జీనియసా కానీ స్తూప్రా. పట్టుమని 10 నెలలు నమ్మకంగా పనిచేసాడు రాజు గాని తుపాకీ పట్టాలే డాన్ అయిపోవాలి అన్న నాకు తుపాకీనే సంపుతా నాకు తుపాకీనే సంపుతా ఒకటే లొల్లి ఇడా ఒక్క సంగతి యాదుంచుకో ఎక్కువ ఆగం చేసేటోడు ఏదో రోజు ఆగమైపోతాడు. అన్న తప్పిందన్నా నెల నెల చీటీ కడతానంటే కకృతి పడ్డానా ఆయన నీ మీద స్కెచ్ చేయలేదన్నా వాడి మీద వేసినప్పుడు చెప్పమన్నా అదే చెప్పినా అంతేనా? అచ్చా వాని మీద వేసిన స్కెచ్ చెప్పినావు సరే మరి నీ ఫంక్షన్ లా నా మీద వేసిన స్కెచ్ చెప్పలేదేందిరా? అన్నా అది క్లీన్ చేస్తాలే ఇడిపో అన్నా వస్తుండు. నన్ను సంపానికి నీ బిడ్డ పుట్టినరోజు కూడా వాడుకున్నావులే ఆ? ఏమంటావు? అన్న తప్పిందన్నా నీకు దండం పెడతానా నా బిడ్డ మీద పెట్టన్నా ఈ ఒక్కసారి నన్ను నమ్మన్నా ప్లీజ్ అన్న. నమ్మకం ప్రాణం లెక్క తమ్మి ఒక్కసారి పోతే మళ్ళా రాదు. అన్న ప్లీజ్ అన్న నన్ను వదిలే అన్న ప్లీజ్ అన్న నీకు దండం పెడతానా నన్ను నమ్మన్నా అన్న ప్లీజ్ అన్న. అరే నువ్వు ఏడవకరా భయ్ నువ్వు ఏడిస్తే నీకేపోతా. సరే నేను చంపా నువ్వెప్పటి నుంచో తుపాకీ నడుతున్నావులే ఇది తీసుకో నువ్వు కాల్చుకో చల్పో తీసుకో బే. కాల్చుకో పాపంరా తుపాకీ రాజును చంపేశారు. రే మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదురా పదరా పద 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 పదరా. దొరికిందన్న ప్రభాకర్ గారు. అర్రే టైటానిక్ దొరికింది రో. అరే వారి బజార్లో నన్ను ఫేస్ చేసే ధైర్యం లేక గా పెంచలే గాని ముఖం అడ్డం పెట్టుకున్నావు. మరి కనీసం పోరితానున్నప్పుడన్నా ముఖం చూపించాలి కదరా. గిదేంద్రా గలీజ్గా గా ఫంక్షన్ ప్లాన్ మొత్తం పెంచలేదే గాడే ముందుండి నడిపించిండు నేనేం తప్పు చేయలేదు అమ్ముతోడు. తప్పేరా గా పెంచలాయగడ ప్లాన్ వేస్తే నిన్ను చంపుడు తప్పే. రేపాడు దొరికినాక నా తప్పేం లేదు అంతా ప్రభాకర్ గాడే చేసిండు అంటాడు. గప్పుడు మళ్ళా నువ్వు ఏ పోరుతున్నావో ఎత్తుకోవాలి. గప్పుడు
ఇప్పుడు కూడా నిన్ను చంపుతా. గదేదో ఇప్పుడే చేసిందనుకో టైం కలిసి వస్తుంది. చిన్నప్పుడు నా పంతులు చెప్పిండు, టైమ్ ఈజ్ మనీ. నీ స్టైల్లోనే గిదేసి నిన్నేస్తా. ప్రభాకర్ కాని కూడా చంపేశాడు రా. ఈ బచ్చగాలని సంపనీకి మిమ్మల్ని ఇడకు తీసుకురాలే. ఇంకొకసారి నా మీన కన్నేసిన కత్తివడినా మనల్ని కూడా చంపేస్తారా? పదరా. ఆగరా, సీరియస్ సీన్. ఫినిషింగ్ ఏంటో చూడండి. అదే విన్ని విన్ని. రేయ్ గీ కుక్కలు నూరాతలు వారేండ్రా. రేయ్ ఏంద్ర ఇది? పదరా, వెళ్ళిపోదా. పదరా ప్లీజ్ రా. ఆగరా. MP3 ప్లేయర్ అన్నా, పాటలినుడు, ఫోటోలు చూసుడు. అన్నా ఇందులో మైక్ ఉందన్నా. ఉంటే దీనికి రిసీవర్ ఉంటదన్నా. దాంతో మనం ఈడేం మాట్లాడినా ఆడేనొచ్చు. బాగుందా? ఫినిషింగ్ బాగుందా? పదరా ఇక్కడ నుంచి. జనరల్ గా పోలీస్ ఇన్ఫార్మర్లు, రిపోర్టర్లు ఇసంటివి వాడుతూ ఉంటారన్నా. వాళ్ళ టార్గెట్స్ దగ్గరగా ఫాలో అవుతూ ఇన్ఫర్మేషన్ రాబడతారు. ఆ అనుమానం నిజమైతే ఇప్పుడు కూడా మనం మాట్లాడేది ఎవడో వింటున్నాడన్నా. రేయ్ అవతల పక్క ఎవడో ఏందో నాకు అవసరం లేదు. ఇప్పటిదాకా నా మాటలు విన్నావు కదా, ఇంకో 10 నిమిషాలు మాటలే ఇంటవో పాటలే ఇంటవో నీ ఇష్టం. 11వ నిమిషంలా నేను చంపేస్తున్నా. యాడున్నా సరే ఎత్తికి ఎత్తికి ఎంటాడి ఎంటాడి మరి చంపుతా. చెప్పేస్తారా? నేనొస్తున్నా, నువ్వు సస్తున్నావు. వాళ్ళు వచ్చేసరికి మనం ఇక్కడ ఉండకూడదు. ఇంపార్టెంట్ మాత్రం చదువుకో. అమ్మ నాన్న తీర్థయాత్ర నుంచి వచ్చేటప్పటికి నా శవం కూడా దొరకదు. పాపం వెతుక్కుంటారా? చివరి చూపు కూడా లేకుండా చేసావు కదరా. మైక్ దొరికింది కానీ ఇంకా మనం వాళ్ళకి దొరకలేదురా. అయినా నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తా. పద. ఎక్కడికి పారిపోతావురా? ఎక్కడికి వెళ్ళా ఎత్తుక్కుంటూ వచ్చి చంపేస్తారా. నీదంటే వేరే ఊరు, నువ్వు ఎక్కడికైనా మాయమైపోతావు. నేనంటే ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా, ఇక్కడే బతకాలి. కానీ ఇక్కడే చంపేస్తారా. వాడి గురించి తెలుసు కూడా నువ్వు సెకండ్ హీరో టెంప్ట్ అయ్యించాడు. నన్ను అనాలి, నేను చచ్చిపోవాలి. చచ్చిపోతే వాడి చేతిలోనే చచ్చిపోతాం, ఇలా భయంతో కాదు. పద త్వరగా వచ్చా.